నిజం చెప్పు. ఏం నిజం? అక్షయ గురించి నిజం చెప్పు. అక్షయ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళింది, ఆ తర్వాత నిన్ను కలిసింది, ఆ తర్వాత ఇంటికి రాకుండా మిస్ అయింది, అంతే కదా? ఇంకేం నిజం చెప్పాలి? ఇదే కదా జరిగింది. ఇంకా ఇంకా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు. నా కూతురు ఏమైందని నేను కంగారు పడుతుంటే నన్ను నిలదీస్తున్నావేంటి? అక్షయ్ గురించి నాకు తెలిసి కూడా నేను నిజం చెప్పనట్టు మాట్లాడుతున్నావేంటి? అందరి ముందు నీకు నిజంగానే ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. నీ నాటకాలు నా ముందు ప్రదర్శించుకో. నువ్వు బయట టెన్షన్ పడుతున్నావు, లోపల కూల్ గానే ఉన్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బావా, నీతో 10 ఏళ్లకు పైగా ప్రయాణం చేస్తున్నాను. నీ గురించి కనిపెట్టడం నాకు కొంచెం ఆలస్యం అయింది, కానీ పూర్తిగా కనిపెట్టకుండా ఎలా ఉంటాను? అక్షయ గురించి నేను అందరితో గొడవ పడుతున్నాను, నువ్వు మాత్రం గొడవ పడుతున్నట్టు నటిస్తూ కూల్గా ఉన్నావు. అది నేను గమనించాను. అందరి ముందు అడగకూడదు అని గుడికి తీసుకునొచ్చాను. ఇప్పుడు నిజం చెప్తావా? నిజం చెప్పవా? నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇప్పుడు కూడా నువ్వు నాకు అబద్ధం చెప్పగలవా? నిజం చెప్పకుండా నా చావుకి కారణం కాగలవా? పరిస్థితులకు తల ఉంచి అబద్ధం చెప్పానే కానీ నీ చావుని చూడాల్సి వస్తుందనుకుంటే ఆ నిజాన్ని నేను దాచలేను. ఇప్పుడు నీతో చెప్పక తప్పదు. అక్షయ మిస్ కాలేదు, నేనే మిస్ చేశాను.